ఇటీవల ప్రపంచంలో ఏ దేశం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాన్ని నేపాల్ తీసుకుంది. దేశవ్యాప్తంగా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని బ్లాక్ చేసింది. దీంతో సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండు తీవ్ర ఉద్రిక్తతలకి కేంద్రంగా మారింది. ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని కారణంగా F1 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, పౌర సమాజ ప్రతినిధులు కాట్మండ్, మైటీఘర్ మండల, న్యూ బనేశ్వర వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనకు దిగారు. సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు. కాట్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ నిరసనలకి మద్దతు తెలుపుతూ యువత ఆందోళన ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జన్ జెడ్ పేరుతో వేలాది మంది యువకులు, నిరసనకారులు రోడ్లపైకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నేపాల్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనరల్ జెడ్ ఒక భారీ నిరసనకి నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రపంచంలో ఏ దేశం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాన్ని నేపాల్ తీసుకుంది. దేశవ్యాప్తంగా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని బ్లాక్ చేసింది. దీంతో సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండు తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని కారణంగా F1 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, పౌర సమాజ ప్రతినిధులు కాట్మండ్, మైటీఘర్ మండల, న్యూ బనేశ్వర వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనకు దిగారు. సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు. కాట్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ నిరసనలకి మద్దతు తెలుపుతూ యువత ఆందోళన ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జన్ జెడ్ పేరుతో వేలాది మంది యువకులు, నిరసనకారులు రోడ్లపైకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నేపాల్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనరల్ జెడ్ ఒక భారీ నిరసనకి నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రపంచంలో ఏ దేశం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాన్ని నేపాల్ తీసుకుంది. దేశవ్యాప్తంగా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని బ్లాక్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి అక్కడ నేపాల్లో? నేపాల్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదమైంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎందుకు వెళ్ళగడం లేదు. దీనికి అనేక రీజన్స్ అంటే కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ప్రభుత్వం చేస్తున్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అంగీకరించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విదేశీ ప్రభావానికి లోనవుతున్నారనేది కూడా అక్కడ ప్రభుత్వం చెప్తున్న విషయం. సో ఈ నేపథ్యంలో ఈ కఠినమైన నిర్ణయం కూడా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా నేపాల్ ప్రభుత్వం చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పేసి ఇటు విద్యార్థులు ఆందోళన కూడా చేస్తున్నారు. అది విద్యార్థుల యొక్క ఆందోళనతోటి ప్రభుత్వం దిగొస్తుందా లేదనేది కూడా చూడాల్సింది. కాకపోతే ఈ నిర్ణయం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ సోషల్ మీడియా నిషేధం పైన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ సోషల్ మీడియా సంబంధించిన నిషేధం పైన నేపాల్లో ఆందోళన అనేది కూడా తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నిషేధం అనేది కూడా హింస దారితీసింది. ఈరోజు అక్కడ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. హింసాత్మకంగా కూడా మారింది. సో ఈ సందర్భంగా ఒకరు మరణించితే దాదాపు 80 మంది కూడా గాయపడ్డారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న క్రమంలో అక్కడ నేపాల్ భద్రతా దళాలతో ఘర్షణ అనేది కూడా ఏర్పడింది. దీంతో కాల్పులు జరిపి ఆందోళనకారులను హత్య చేయాల్సి వచ్చింది. దాదాపు 1000 మంది యువతతో కాట్మండ్ అనేది కూడా జనసంద్రంగా కూడా మారిపోయిన పరిస్థితి. సో పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను కూడా వాళ్ళు లెక్క చేయకపోవడంతో ఈ ఫైరింగ్ అనేది కూడా చేయాల్సి వచ్చింది. అయితే గడువు లోపల కమ్యూనికేషన్లు సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందువలన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ తో పాటు ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలపైన గత గురువారం నేపాల్ ప్రభుత్వం అనేది ఆంక్షలు కూడా విధించింది. సో ఈ మాధ్యమాల ఆగస్టు 28 నుంచి 7 వారాల్లో గల రిజిస్టర్ కావాల్సిందని చెప్పేసి నేపాల్ ప్రభుత్వం చెప్పినప్పటికీ అవి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకపోవడంతో ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ మాత్రం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ అనేది కూడా నడుస్తుంది. అయితే ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలపైన నిషేధం అనేది కూడా కొనసాగడం అనేది కూడా జరుగుతుంది. సో విదేశాల్లో ఉంటున్న 70 లక్షల మంది నేపాల్ యువత ప్రదేశంలో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ప్రభుత్వం విధించిన నిషేధం ఏదైతే ఉందో అది భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు భంగకరం అని చెప్పేసి అక్కడ ఆందోళన అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా సామాజిక మాధ్యమాలపైన నిషేధాన్ని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. శిరీష్, అంటే ప్రభుత్వం ఎవరికైతే విద్యార్థులు కానీ అలాగే పాత్రికేయులు అందరూ కూడా క్లారిటీ ఇస్తే బెటర్ కదా. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఈ యొక్క సమాచార సాంకేతిక శాఖ వద్ద మీరు రిజిస్టర్ కానందుకే మేము వీటి నిషేధం విధించామని ఒక విధంగా క్లారిటీ ఇస్తే ఇలాంటి సంఘటనలు జరగ అవకాశం ఉండదు కదా. అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నేపాల్లో ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం, అదేవిధంగా రాజ్యాంగంపై గౌరవం అనేది లేకపోవడంతో ఇటీవల కాలంలో నేపాల్లో పరిస్థితులు కూడా తప్పుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువు తీరిపోయినప్పటికీ కొంత అడిషనల్ గడువు అనేది కూడా ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి మీరు అన్నట్టు ఒక ప్రకటన అనేది కూడా జారీ చేస్తుంటే బాగుండేది. ఏమి చేయకుండా గడువులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి నిషేధం విధిస్తున్నామనడంతో అసలు విషయం అనేది కూడా విద్యార్థులకు ఎవరికి తెలియకపోవడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మరోసారి గడువు ఇచ్చి గడువు లోపల వాళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. లేదు అంటే విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వం యొక్క సమస్యను కూడా వాళ్ళకి వివరించడంతో పాటు ఈ ఇష్యూను చక్కదిద్దే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం ఏది కూడా అక్కడ జరగడం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. తమిళనాడు రాష్ట్ర బీజేపీ